బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. రాజస్థాన్ నుండి కర్ణాటకకు వస్తున్న ఒక ట్రైన్ లో 90 బాక్సులలో 14,500 కిలోల కుక్క మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం అంతా ఉలిక్కి పడేలా చేసింది. ఎంతమంది అయితే ఫుడ్ లవర్స్ ఉన్నారో వారందరూ కూడాను ఇప్పుడు నిర్ఘాంతపోతున్నారు. మేము తింటుంది అసలు మటనా లేకపోతే కుక్క మాంసమా, పిల్లి మాంసమా అర్థం కాని పరిస్థితుల్లో నెలకొన్నారు. ఒక్కసారి మనం హోటల్కి వెళ్ళి మటన్ ఆర్డర్ చేసి తింటున్న వారు ఎవరున్నా గానీ ఒక్కసారి అది మనం తింటుంది మటనా లేకపోతే ఇతర జంతువు మాంసం అనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచుగా ఈ 2 years లో మనం చూసుకుంటున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవే చెప్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మనం ఆయిల్ కల్తీ చూసాము, అలానే మనం అందులో వాడే మసాలాలు, కారం, పసుపు ఇలాంటి వాటిల్లో కల్తీలు మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు ఏకంగా మాంసాన్ని కల్తీ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ఏదైతే 14,500 కిలోల కుక్క మాంసం దొరికిందో దానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇవి ఏ ఫుడ్ హోటల్స్ కి అలానే ఏ రాష్ట్రాలకి ఈ మాంసం తరలించారు అనేది అయితే తెలిసి రావాల్సి ఉంది. ఇక ఇంతకు ముందు కూడా ఈ మాంసం చాలా వరకు కూడా సిటీలోకి వచ్చినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కర్ణాటక హోంమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇదంతా కూడా కుక్క మాంసం కాదు, ఇది మేక మాంసం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఆయన మాటల్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 14,500 కిలోల కుక్క మాంసం ఇప్పుడు పట్టుబడి ఉంటే ఇంతకు ముందు కూడా చాలా వరకు వచ్చుంటుంది. కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు, అలానే వ్యతిరేకత రాకుండా వారు భయభ్రాంతులకు గురయ్యి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఆయన కళ్ళం వేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ ఇది మటన్ అవి ఉండొచ్చు అని కూడా ఒక ఆరోపణ అనేది ఉంది. మొత్తం మీద మనం చూసుకుంటే కుక్క మాంసమా మటనా అనేది మనం పక్కన పెడితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకు ముందు గతంలో ఏవేవి చోటు చేసుకున్నాయో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఒక్కసారి మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటున్నాము అంటే అందులో మటన్ ఆర్డర్ చేసాము అంటే మనం తింటుంది మటనా లేకపోతే అది ఇతర జంతువు మాంసమా అనేది చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మనం తమిళనాడులో చూసుకుంటే గనక తమిళనాడులో ఒకరోజు వరుసగా పిల్లులు మాయమవడం అనేది కొంతమంది గమనించారు. అసలు ఈ మాయమవుతున్న పిల్లులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా మాయమవుతున్నాయి, ఎవరు పట్టుకెళ్తున్నారు, గవర్నమెంట్ వెహికల్స్ అయితే ఏవి కనిపించట్లేదు అన్న అనుమానంతో వారు కన్నేసి ఉంచితే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అంటే అక్కడ ఒక ప్రముఖ హోటల్ ఈ పిల్లుల్ని తీసుకెళ్లి దాన్ని మాంసపు రూపంలో వంట చేసి అక్కడ ఉన్న కస్టమర్స్ కి వడ్డిస్తుంది. మటన్ రూపంలో కస్టమర్స్ కి వడ్డించడం అనేది రీసెంట్ గానే మనం చూసాము. ఇది బయటపడిన వెంటనే కూడా అందరూ నిర్ఘాంతపోయారు. అంటే ఇన్నాళ్ళు మేము తింటుంది మటన్ కాదు, చికెన్ కాదు, పిల్లి మాంసం అని తెలుసుకొని వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుంటాయో, ఇంకేం మాంసం తినుంటామో మేము, ఈ రోజు పిల్లి మాంసం మాత్రమే బయటకు వచ్చింది అనుకునే స్థాయికి వచ్చేసాము. ఇదే నేపథ్యంలో మనం రీసెంట్ గా తిరుపతిలో చూసుకుంటే గనక 1 month బ్యాక్ అక్కడ తిన్న ఫుడ్ లో ఒక పురుగు అనేది బయటకు వచ్చింది. అంటే అంటే పాడైపోయిన ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని తీసి ఇచ్చే క్రమంలో కనీసం పురుగు పట్టిందా, పాడైపోయింది, దీన్ని పడేద్దాము, ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మనం ఆడుకోవద్దు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హోటల్స్ వాళ్ళు మనకి ఈ ఫుడ్ అనేది పెట్టడం జరిగింది. ఆ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే వెళ్ళి ఆ ఫుడ్ అంతటిని కూడాను పాడేసి కొంత ఫుడ్ ని అలానే అక్కడ ఉన్న ఆయిల్ అలానే ఇంగ్రీడియంట్స్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ వెంట ల్యాబ్ కి తీసుకెళ్లారు. ఇక మరొక విషయం చూసుకుంటే 2018 లో హైదరాబాద్ లో పిల్లి మాంసం ఒక ప్రముఖ హోటల్లో పిల్లి మాంసం బయటపడింది. తర్వాత అక్కడ ఉన్న తిన్న వారంతా కూడా వాంతులు చేసుకోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే అది పిల్లి మాంసం అని. అలానే మనం మొన్న రీసెంట్ గా మనం ఒక 1.5 week బ్యాక్ చూసుకుంటే గనక ఒక అన్లిమిటెడ్ ఫుడ్, అంటే మనం ఎక్కువ బఫెట్ కి ఇష్టపడుతున్నాము, 500-600 పే చేసి అన్లిమిటెడ్ ఫుడ్ తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కోణంలో ఒక ఎలుక, అంటే చికెన్ కర్రీలో చనిపోయిన ఎలుక రావడం చూసాము, అలానే బొద్దింకలు రావడం మనం చూసాము. అంటే ఎలా పడితే అట్లా వండడాన్ని మనం చూస్తున్నాము. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని 100 కిలోల చికెన్ ని, మటన్ ని కూడాను పడేశారు. అంటే పురుగులు పట్టి ఉన్న చికెన్ ని, మటన్ ని కూడాను ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్నే తీసి శుభ్రంగా క్లీన్ చేసేసి వండి ఇస్తున్న టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం, ఆ క్రమంలో ఇలాంటి నిర్ఘాంతపోయే విషయాలు బయటపడడం అనేది మనం చూసాము. అంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మనం కాస్తంత సమయాన్ని మనం వండుకోవడానికి వెచ్చిస్తే గనక మనం ఇలాంటి వాటి బారిన పడకుండా, ఈ రోజు మనం చూస్తే నోరో వైరస్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు, వైరస్లు మనకు వస్తున్నాయి అంటే ఇలాంటివి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు.
అంటే ఇక్కడ ప్రాణాల మీద తెచ్చుకుంటుంది మనం మాత్రమే కాదు, చిన్న పిల్లలకు కూడా మనం బయటకి తీసుకెళ్లి బయట ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉన్నాము. సో అంటే చిన్న పిల్లలు తింటున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హోటల్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. అంటే హోటల్స్ వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, మిమ్మల్ని నమ్మి మేము మీ దగ్గరకు వస్తున్నామంటే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోండి తప్పులేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి తప్పులేదు. అంతేగాని ఇలాంటి ఫుడ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడొద్దు. ఒకవేళ ఇది బయటకొచ్చిందా, మీరు మళ్ళీ మళ్ళీ తలెత్తుకునే పరిస్థితి మీకుండదు. ఖచ్చితంగా కటకటాల అవ్వాల్సిందే. ఇక ప్రజలకు మేము సూచించేది ఒకటే, బయటకెళ్ళి తినొద్దు అని ఇప్పటికీ డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అలానే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఎక్కువ బయట తినడాన్ని ఆపండి. ఇంట్లోనే చక్కగా రుచికరంగా హెల్తీ ఫుడ్‌ని వండుకొని తిని హెల్త్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటూ కూడాను చెప్తుంది. అలానే కరోనా వచ్చిన తర్వాత కూడా ఇది మనకి ప్రూవ్ చేసి చూపింది. ఇంట్లో వండుకొని తిన్న ఫుడ్‌తో మనం ఎంత సేఫ్‌గా ఉండొచ్చు మనం, మన పిల్లలు అనేది కూడా మనం చూసాము. అంటే ఇంత చూసిన తర్వాతైనా ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. బయట చూస్తున్న ఇన్సిడెంట్స్ ఒక విధంగా బొద్దింకలు రావడం, పురుగులు రావడం, వండిన ప్లేట్‌లో వడ్డించిన తర్వాత కూడా అందులో పురుగులు చూడటము, ఎలకలు రావడం లాంటివి చూసిన తర్వాతైనా కొంతమందైనా మారండి. అట్లానే బయట మనం తింటున్న ఏ ఫుడ్ తింటున్నా గానీ ఒక్కసారి ఫ్రెష్ చికెనా లేదా, ఇది మటన్ అయితే ఇది మటనా కాదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల మీకే మంచిది. లేదు అనుకోని మనం దాన్ని అలా తీసుకుంటే మనకు తెలియకుండానే మన ప్రాణాలతో మనం చెలగాటమాడుతున్నట్టే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బయట తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ తినడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్‌కి సంబంధించి అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు దానికి సంబంధించి ఒక నివేదిక అయితే ఇంకా బయట పెట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. 90 బాక్సుల్లో 14,500 కిలోల కుక్క మాంసం రావడం ఏదైతే ఉందో, ఇది ఎక్కడెక్కడికి సప్లై అయ్యింది అనేది తెలియాల్సి ఉంది. అసలు ఇది కుక్క మాంసమా కాదా? మటన్ అయితే ఇంత మోతాదులో మటన్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇంత మోతాదులో ఒక్కసారిగా ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు? అలానే ఇది ఫ్రెషా కాదా అనేది కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది. కాబట్టి ప్రజలు కూడాను ఒక్కసారి తినే ముందు ఒకసారి ఆలోచించి బయట ఫుడ్ తినడానికి ఒక్కసారి ఆలోచించాలని అయితే మేము కోరుకుంటున్నాం. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.